వెల్కమ్ టు ది మన రిపోర్ట్స్. సో మన రిపోర్ట్స్ అనేది ఒక ఫ్రీ వెబ్ బేస్డ్ ప్లాట్ఫామ్ అండి. ఈ వెబ్ బేస్డ్ ప్లాట్ఫామ్ ద్వారా మీ యొక్క రిపోర్ట్స్ని చాలా ఈజీగా చాలా క్విక్గా రిపోర్ట్ జనరేట్ చేసుకోగలుగుతారు. సో ఇలా ఇప్పుడు నేను చూపించేది కోర్ సర్వీసెస్ ఒక మాడ్యూల్ అండి. ఈ కోర్ సర్వీసులలో ప్రస్తుతానికి నేను 3 సర్వీసెస్ యాడ్ చేయడం జరిగింది. మొదటి సర్వీస్ వచ్చేసి సిటిజన్ సర్వీసెస్ సంబంధించింది. అంటే ఒక సిటిజన్ సంబంధించిన అప్లికేషన్స్ మన జీపీ లాగిన్లోకి వస్తాయి కదా, ఆ సర్వీసెస్ జీపీ లాగిన్లోకి వచ్చి ఎన్ని రోజులు అవుతుంది, ఇంకెన్ని రోజులు బిహైండ్ ఎస్ఎల్ఏకి మూవ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని తెలుసుకోవడానికి ఈ అప్లికేషన్ హెల్ప్ అవుతుంది. రెండోది వచ్చేసి ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్. సో మనకు ఆల్రెడీ ఈ పంచాయతీ లాగిన్లలో ట్రేడ్ లైసెన్స్ సంబంధించింది ఎన్ని రోజులు పెండింగ్ ఉన్నది అబ్స్ట్రాక్ట్ వస్తుంది. ఎన్ని జీపీస్ రెన్యువల్ చేసుకున్నాయి, ఎన్ని జీపీస్ క్లోజ్ చేసేసాయి, ఇంకా బ్యాలెన్స్ జీపీస్ ఎన్ని ఉన్నాయి రెన్యువల్ చేసుకోవాల్సినాయి అని చెప్పి అబ్స్ట్రాక్ట్ వస్తుంది. బట్ ఆ అబ్స్ట్రాక్ట్లోకి వెళ్ళేసి మనకు ఎగ్జాక్ట్గా పెండింగ్ ఉన్న లిస్ట్ కావాలి అంటే మనము ఒక్కొక్క జీపీ మీద క్లిక్ చేసి దానికి సంబంధించిన ఎక్సెల్లో ఉన్న కాంటెంట్ని సేవ్ చేసుకొని ఓ మాస్టర్ కాపీ డౌన్లోడ్ చేసుకొని అందులో ఆ కాంటెంట్ని పేస్ట్ చేసుకుంటూ మొత్తం ఆల్ జీపీకి సంబంధించింది పేస్ట్ చేసిన తర్వాత ఫైనల్గా ఫిల్టర్ పెట్టేసి ఓన్లీ ఇంకా రెన్యువల్ చేయని లిస్ట్ ఏదో ఉందో ఆ లిస్ట్ అవుట్ని మనం సార్ట్అవుట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫిల్టర్ చేసేసి వాటిని మనం కమ్యూనికేట్ చేసుకుంటే ఎప్పటికప్పుడు ఆ రిమైనింగ్ కూడా రెన్యువల్ అయ్యేటట్టు ఎన్షూర్ చేసుకుంటున్నాం. సో ఆ ప్రాసెస్ని ఈజీ చేయడం కోసం అని చెప్పి ఈ ట్రేడ్ లైసెన్స్ రెన్యువల్ సెక్షన్ ఇంక్లూడ్ చేశాను. ఇందులో మీరు చేయాల్సిందల్లా, మీరు మండలవారుగా ఆపరేటర్ అయితే మీ మండలం సంబంధించిన బ్యాలెన్స్ సంబంధించిన జీపీసీ డేటా డౌన్లోడ్ చేసుకునేటప్పుడు మీ సిస్టంలో ఆ ఎక్సెల్ విత్ జీపీ నేమ్తో సేవ్ చేసి పెట్టుకోవాలి. జీపీ నేమ్తో సేవ్ చేసి పెట్టుకున్న తర్వాత ఆ ఎన్ని ఫైల్స్ అయితే డౌన్లోడ్ చేస్తారో అన్ని ఫైల్స్ ఇక్కడ అటాచ్ చేస్తే మీకు జనరేట్ చేయగానే ఆటోమేటికల్లీ ఓన్లీ పెండింగ్ ఇంకా రెన్యువల్ చేయాల్సిన లిస్ట్ మాత్రం మీకు క్లియర్గా చూపిస్తుంది. తర్వాత డిమాండ్ కలెక్షన్ బ్యాలెన్స్, ట్యాక్స్ కలెక్షన్ సంబంధించింది కూడా మనకు ఆల్రెడీ ఈ పంచాయతీల రిపోర్ట్ వస్తుంది, రా డేటా. సో ఆ రా డేటాని డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది, డౌన్లోడ్ ఎక్సెల్ అని చెప్పి. సో ఒక్కొక్కటి మోడల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ ఎక్సెల్ డౌన్లోడ్ చేసి అటాచ్ చేయగానే మీకు కాల్స్ రిపోర్ట్ ఇస్తుంది. ఫస్ట్ సిటిజన్ సర్వీసెస్లలో ఈ స్క్రీన్ చూడండి, సిటిజన్ అప్లికేషన్ డాష్బోర్డ్. సో మనం సిటిజన్ అప్లికేషన్ డాష్బోర్డ్ క్లిక్ చేయగానే లెఫ్ట్ సైడ్ ఈ విధంగా మనకు ఆప్షన్స్ వస్తాయి. ఇందులో డేట్ పీరియడ్కి సంబంధించింది, ఏ డేట్ నుండి ఏ డేట్ వరకు మనకు రా డేటా అవసరం అనుకుంటున్నారో ఆ డేటా పీరియడ్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి. సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే సమ్ టైం తీసుకొని మాకు ఓవరాల్గా లిస్ట్ జనరేట్ చేస్తుంది. చేసిన లిస్ట్ని డౌన్లోడ్ ఎక్సెల్ అనగానే మనకి ఎక్సెల్ డౌన్లోడ్ అవుతుంది. సో ఆ ఎక్సెల్ డౌన్లోడ్ అయిన దాన్ని మీరు నేమ్తో సేవ్ చేసుకున్న తర్వాత అది ఇక్కడ చూస్ ఫైల్ ఉంది సార్, ఈ చూస్ ఫైల్ దగ్గర ఆల్రెడీ నేను రిపోర్ట్ 14 అని చెప్పి అటాచ్ చేశాను. లైక్ మీరు కూడా ఇట్లా మీ యొక్క ఎక్సెల్ ఫైల్ని అటాచ్ చేసి జనరేట్ రిపోర్ట్ అనాలి. జనరేట్ రిపోర్ట్ అనగానే ఇక్కడ చూడండి ఎలాంటి విండో లేదు, అడిషనల్గా న్యూ విండోలో మీకు రిపోర్ట్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మనకి నెట్ స్పీడ్ని బట్టి మీకు క్విక్గా రిజల్ట్ వచ్చింది. సో ఆటోమేటిక్గా రిపోర్ట్ జనరేట్ అవుతుంది. బట్ నేను రిపోర్ట్ స్క్రీన్ చూపించట్లేదు, కావాలంటే మీరు ట్రై చేయండి. ఇట్లా మీకు ఒక న్యూ పేజ్లో రిపోర్ట్ జనరేట్ అవుతుందండి, సమ్ టైం తీసుకొని ఇంటర్నెట్ స్పీడ్ని బట్టి. సో మనకు ఆల్రెడీ రిపోర్ట్ జనరేట్ అయింది. నెక్స్ట్ ఈ సర్వీసెస్ అయిపోయిన తర్వాత దీనికి కావాలంటే మనకు హైడ్ చేసుకోవచ్చు. మళ్ళీ ట్రేడ్ లైసెన్స్ సంబంధించింది మళ్ళీ ఎనేబుల్ చేసుకోవడానికి ఇక్కడ ప్లస్ సింబల్ ఇచ్చాను ఐకాను. సో ట్రేడ్ లైసెన్స్ సంబంధించిన దాంట్లో కూడా మీరు ఏం చేయాలి, మీకు ప్రజెంట్ పెండింగ్ ఉన్న లిస్ట్ కావాలి అనుకుంటే ఎన్ని జీపీలకు సంబంధించింది డేటా బ్యాలెన్స్ ఉన్నదో ఆ జీపీలకు సంబంధించిన డౌన్లోడ్ చేసుకోవాలి ఎక్సెల్ ఫైల్స్. ఇక్కడ అన్ని క్లియర్గా స్టెప్ బై స్టెప్ రాశాను, ఎలా మీరు ప్రాసెస్ ఫాలో అవ్వాలని చెప్పి. ముందు లాగిన్ అవ్వాలి, తర్వాత అవుట్స్టాక్స్ మీద క్లిక్ చేయాలి, సిటిజన్ సర్వీస్ డెవలప్మెంట్ రిపోర్ట్ మీద క్లిక్ చేయాలి, ఎక్స్పెండ్ చేయాలి, లైసెన్స్ సబ్స్ట్రాక్ట్ రిపోర్ట్ మీద క్లిక్ చేయాలి, తర్వాత జీపీ నేమ్ సెలెక్ట్ చేసుకోవాలి, డౌన్లోడ్ బటన్ క్లిక్ చేయాలి, దానికి ఒక నేమ్ ఇచ్చి సేవ్ చేసుకోవాలి. మళ్ళీ అన్ని ప్రాసెస్ ఎన్ని జీబీస్ బ్యాలెన్స్ ఉన్నాయి అన్ని జీబీలకు సంబంధించిన ప్రాసెస్ అంతా రిపీట్ చేసేసి అన్నీ అయిపోయిన తర్వాత ఫైనల్గా ఆల్ అటాచ్ చేయాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూస్ ఫైల్ దగ్గర మీరు ఓన్లీ 1 జీబీ సంబంధించి ఇక్కడ నేను ఒక నా సిస్టంలో ఒకటి డౌన్లోడ్ ఫోల్డర్లో క్లియర్ మొత్తం ఇట్లా నేమ్తోనే సేవ్ చేసుకున్నాను అనమాట. సో ఇట్లా మీరు కూడా నేమ్తోనే సేవ్ చేసుకొని ఆల్ ఫైల్స్ అనుకుంటే ఆల్ ఫైల్స్ అటాచ్ చేయొచ్చు అండి. మీకు ఎన్ని ఫైల్స్ ఉన్నాయి ఒకేసారి ఇక్కడ 8 ఫైల్స్ అటాచ్ చేశాను. 8 ఫైల్స్ అటాచ్ చేసిన తర్వాత జనరేట్ అనొచ్చు, లేదా సింగిల్ ఫైల్ కూడా అటాచ్ చేసి జనరేట్ అనొచ్చు. ఒక లార్జ్ డేటా ఉంది, ఒకటే జీపీ సంబంధించి రెడీ చేసుకోవాలనుకుంటే ఒకటే సింగిల్ ఫైల్ అటాచ్ చేసి కూడా మీరు ఎగ్జాంపుల్ ఇక్కడ 1 ఫైల్ అటాచ్ చేస్తున్నాను. ఆ 1 ఫైల్ అటాచ్ చేయగానే ఓన్లీ ఫైల్ నేమ్ వస్తుంది. జనరేట్ ఇప్పుడు అనగానే మనకి ఇంకొక విండోలో రిపోర్ట్ జనరేట్ అవుతుంది. ఇట్లా
సో దీనికి సంబంధించిన అవుట్పుట్ కూడా మీరు చెక్ చేసుకొని మీ ఎక్కడైతే పెండింగ్ ఉందో పెండింగ్ లిస్ట్ వాళ్ళకి షేర్ చేయవచ్చు. ఇది మనకు ట్రేడ్ లైసెన్స్ సంబంధించింది. నెక్స్ట్ హౌస్ ట్యాక్స్ మాడ్యూల్లో ఎస్పెషల్గా మనము జీపీలకు సంబంధించింది డిమాండ్ ఎంత, కలెక్షన్ ఎంత, బ్యాలెన్స్ ఎంత తెలుసుకోవడానికి ఇది ఉపయోగిస్తాము. ఇది కూడా మనకి ఈ పంచాయతీలు ఈపీఎంఐలో ఆప్షన్ ఉంది రిపోర్ట్ డౌన్లోడ్ చేసుకోవడానికి. సో అందులో మీరు ఎక్కడికి వెళ్తారు, డిమాండ్, కలెక్షన్, బ్యాలెన్స్ సంబంధించి వెళ్ళిన తర్వాత అక్కడ ఫస్ట్ డిస్ట్రిక్ట్ నేమ్ సెలెక్ట్ చేసుకుంటారు. డిస్ట్రిక్ట్ నేమ్ మీద క్లిక్ చేసిన తర్వాత మండల్స్ లిస్ట్ వస్తుంది. మండల్స్ లిస్ట్ క్లిక్ చేసిన తర్వాత ఆ మండల్కి సంబంధించిన జీపీలకు సంబంధించిన డేటా రిఫ్లెక్ట్ అవుతుంది. సో మండల్ నేమ్ మీద క్లిక్ చేసిన తర్వాత జీపీ నేమ్ వచ్చే పేజీలో పైన డౌన్లోడ్ బటన్ ఉంటుంది, డౌన్లోడ్ ఎక్సెల్ అని ఉంటుంది. ఆ డౌన్లోడ్ ఎక్సెల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఎక్సెల్ డౌన్లోడ్ అవుతుంది. మీరు సేవ్ చేసేటప్పుడు ఇక్కడ మండల్ నేమ్తో ఫైల్ సేవ్ చేయండి. మండల్ నేమ్తో ఫైల్ సేవ్ చేస్తే మనకి ఎందుకంటే అక్కడ లిస్ట్లో వచ్చేసి ఓన్లీ పంచాయతీ నేమ్తో స్టార్ట్ అవుతుంది. మనం ఏ మండల్ డేటా డౌన్లోడ్ చేస్తున్నామో తెలియాలంటే మండల్ నేమ్తో ఫైల్ నేమ్ సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత దాన్ని అటాచ్ చేయండి. అటాచ్ చేసి జనరేట్ చేసి చూడండి. మీకు రిజల్ట్ అనేది 4 టైప్స్ వస్తుంది. అంటే ఫస్ట్ మండల్ అబ్స్ట్రాక్ట్ సంబంధించింది టేబుల్ వస్తుంది, రెండోది జీపీలకు సంబంధించిన డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది, మూడోది వచ్చేసి బార్ చార్ట్ సంబంధించింది పర్సంటేజ్ వైజ్గా బార్ చార్ట్ వస్తుంది, అండ్ డిమాండ్, కలెక్షన్, బ్యాలెన్స్ సంబంధించింది కూడా ఇంకొక చార్ట్ వస్తుందండి. అట్లా మొత్తం 4 రకాల రిపోర్ట్స్ ఉంటాయి. మీకు ఏ రిపోర్ట్ కావాలంటే ఆ రిపోర్ట్ని మీరు షేర్ చేసుకోవచ్చు. ఇది కూడా జస్ట్ మీరేంటి ముందు మనం ఇక్కడ ఫైల్ నేమ్ వచ్చేసి ఏది అయినా నేను చెప్తుంది ఒకటే అండి, ఈ ప్రాసెస్లో మీరు జస్ట్ ఎక్సెల్ మాత్రమే డౌన్లోడ్ చేయండి. డౌన్లోడ్ చేసిన ఎక్సెల్ మళ్ళీ ఓపెన్ చేసి సేవ్ యాజ్ లాంటిది ఏమి చేయకండి. ఓన్లీ ఒక స్పెసిఫిక్ ఇక్కడ నేను ఎగ్జాంపుల్ ట్యాక్స్ రిపోర్ట్ అనే ఫోల్డర్లో డౌన్లోడ్ చేసిన నేమ్స్ అని ఇట్లా సేవ్ చేసి పెట్టుకున్నాను. సో నా జిల్లాకు సంబంధించింది కావాలంటే నా జిల్లాలో మొత్తం 13 మండల్స్ ఉంటాయి. సో 13 మండల్స్ సంబంధించి జస్ట్ నేను సెలెక్ట్ చేసుకొని జనరేట్ రిపోర్ట్ అనగానే నాకు బ్యాక్ ఎండ్లో ప్రోగ్రామ్ అంతా రన్ అయ్యి ఆటోమేషన్ ప్రాసెస్లో నాకు రిజల్ట్ అనేది జనరేట్ చేస్తుంది. ఈ విధంగా రిజల్ట్ వస్తుంది. ఒకవేళ ఓన్లీ ఒకటే మండల్ సంబంధించి అనుకోండి, సింగిల్ మండల్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో సింగిల్ మండల్ సంబంధించి డేటా సెలెక్ట్ చేసుకొని జనరేట్ రిపోర్ట్ అంటే నాకు ఇక్కడ ఆటోమేటిక్గా ఇంకొక వెబ్ పేజ్ ఓపెన్ అవుతుంది చూడండి. ఇట్లా జనరేట్ రిపోర్ట్ వస్తుంది. సో రిపోర్ట్ రాగానే నేను కన్సల్ట్ పీడిఎఫ్ చేసుకోవడానికి కూడా పైన ప్రింట్ ఆప్షన్ ఇచ్చాను. సో ప్రింట్ మీద క్లిక్ చేస్తే మనకి పీడిఎఫ్ సంబంధించింది కూడా మనం సేవ్ యాజ్ పీడిఎఫ్ చేసేసి దాన్ని షేర్ చేసుకోవచ్చు. ఇది మనకు కోర్ సర్వీసెస్ అండి. ఈ సర్వీసెస్కి అడిషనల్గా కూడా ఇంకా ఆ సర్వీసెస్ కూడా యాడ్ చేయబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు మీ కోఆపరేషన్ అవసరం. మీరు ఎక్కువగా రెస్పాన్స్ అయ్యి సైట్ ఫీడ్బ్యాక్ ఇచ్చి ఇంకా ఇంప్రూవ్ చేయమని చెప్తే దాని ఫర్దర్గా మీరు కోరుకున్న దాని ప్రకారం ఇంప్రూవ్ చేస్తాను. అండ్ ఇది ఫ్రీ సర్వీసెస్ పోర్టల్లో నేను రెండర్లో డిప్లాయ్ చేసింది. ఇది ఎప్పుడు యాక్టివ్గా ఉండాలంటే మాత్రం మీరు అందరు కూడా యూజ్ చేస్తే మాత్రమే యాక్టివ్గా ఉంటుంది. అప్పుడు మీరు రెగ్యులర్గా వాడుకోవచ్చు. ఇన్ కేస్ యాక్టివ్గా లేకపోతే మాత్రం సర్వీసెస్ అనేది సస్పెండ్ చేయడం జరుగుతుంది. యాజ్ ఎ డెవలపర్గా నా సిస్టంలో సేమ్ ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి నేను నా సిస్టంలో యూజ్ చేయడానికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. బట్ మీలాంటి వాళ్ళకి మాత్రం యూజ్ చేయాలంటే మాత్రం నా పోర్టల్ ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి. అప్పుడే మాత్రం మీరు ఈ సర్వీస్ని యూజ్ చేసుకోగలుగుతారు. సో ఇది ఎప్పుడు యాక్టివ్గా ఉండాలని చూసుకోగలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంకోటి మీకు మల్టీ డిఎస్ఆర్, ఒకవేళ 1 మంత్ డిఎస్ఆర్ కావాలన్నా కూడా ఇక్కడ ఆప్షన్ ఇచ్చానండి. మొత్తం 1 మంత్కి సంబంధించిన డిఎస్ఆర్ రా డేటా మొత్తం స్టెప్ బై స్టెప్ ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ఒకసారి ఈ ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఇన్ కేస్ మీరు వాళ్ళ ఫార్ములాస్ నేర్చుకోవాలన్నా కూడా ఇక్కడ స్క్రీన్లో ఫార్ములాస్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే మల్టీ డిఎస్ఆర్ సంబంధించింది నేను ఏ విధంగా చేశానని చెప్పి చేయడానికి. ఒకవేళ మీకు డైలీ డిఎస్ఆర్ సంబంధించింది మీరు గూగుల్ షీట్లో తయారు చేసుకోవాలనుకుంటే కూడా బ్లాగ్ అని ఒకటి క్రియేట్ చేశాను. ఈ బ్లాగ్లో నేను డైలీ అంటే ఎక్సెల్కి సంబంధించి చేసిన ప్రాసెస్ అంతా కూడా మీరు గూగుల్ షీట్ ద్వారా చేయాలనుకుంటే, సరే పైథాన్లో చేసిన ప్రాసెస్ కాకుండా మీరు గూగుల్ షీట్లో చేయాలనుకుంటే కూడా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది విత్ స్క్రీన్ షాట్ అటాచ్తోని. ఒకసారి చూడండి. నేర్చుకోవాలనుకునే వాళ్ళు ఒకసారి నేర్చుకోండి. సో ఇది మొత్తం ఎక్స్ప్లెనేషన్ అండి. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పి వాళ్ళని కూడా యూజ్ చేయాలి చూడండి. అండ్ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ టు ఆల్.